Seetaka Garu, Honorable Minister of Telangana, and our VC sir, Principal, and Srinivas Garu, and all other dignitaries and staff, my dear students, a very good morning. I am very glad to be present in this occasion of our scholarship announcements. And first of all, I want to tell you a few words about Seetaka Garu. Seetaka Garu ante Telanganalo తెలియని వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో మనకి ఒక బ్రాండ్, ఉమెన్ బ్రాండ్, యాజ్ అ ఫైర్ బ్రాండ్ షీ ఈజ్. మన 45 years అచీవ్మెంట్స్ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఉమెన్ ఎంపవర్మెంట్లో సీతక్క గారు నేమ్ అంత పాపులర్. ఒక ఇన్స్పిరేషన్. లేడీ అంటే ఇంత అచీవ్ చేయగలదా అంటే, వైట్ కాలర్ జాబ్స్లో అచీవ్ చేయటం ఈ టెక్నాలజీ సినారియోలో ఇట్ ఈస్ నార్మల్. బట్ సీతక్క గారు పడే ఫస్ట్ నుంచి ఆవిడ లైఫ్లో పడిన ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనం కష్టపడింది కానీ మనం అచీవ్ చేసింది కానీ చాలా తక్కువ అనుకోవచ్చు. ఈ రోజు ఆవిడ మన దగ్గర మనందరి మధ్యలో ఇలా ఉండటం మనందరికీ ఎంతో హ్యాపీగా ఉండింది. Seetaka Garu at this place, and we are very happy that actually she has visited our campus, and being this is a 43 years old campus, and started as an engineering campus in 1980, and it was taken a journey of 43 years and produced almost 60,000 alma mater all over the world, and they're taking the workforce all over every nook and corner of the world and proven to the best of its kind. The world students are the brand ambassadors of this campus, and this is a particularly a research oriented, skill oriented, placement oriented environment at this place in this campus. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా రోజుల నుంచి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేడం సెక్రటరీ గారు శ్రీమతి కాంతలక్ష్మి గారు నన్ను ఈ 100 crores ఏదైతే స్కాలర్షిప్ ఉందో పిల్లలకు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ తోటి రాలేకపోయినా సారీ చెప్తూ, ఏదేమైనా ఒక మంచి ఆలోచనతోటి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని మరియు అనేక మంది పేద విద్యార్థులకు, అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము, అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలకు కనిపిస్తుంది. చాలా క్లబ్బులు, పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్క గుక్క ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు, ఆకాంక్షలు, అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు, టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును, అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ దేశ నిర్మాతలు మీరు కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపటి మన మానవ వనరులు. ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కాబట్టి విద్యాలయాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క యూనివర్సిటీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ఉట్టిగా ఇలా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు.